ఇప్పుడే నేర్చుకుంటున్నాను గురించి. ఓకే, ఎస్ సార్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరికీ ఎవరైతే పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, ఆల్ ఆఫ్ యూ అందరికీ. నా పేరు వచ్చి రామచంద్రుడు, ఎమరాల్డ్ లీడర్. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే సార్, గ్రేట్. నిజంగా ఈరోజు చెప్పుకోవాలంటే నా పుణ్యం అనుకుంటాను, ఒకటి నా జీవిత పుణ్యం అనుకుంటా. ఈరోజు ఇంత పెద్ద గ్రేట్ కంపెనీ షేప్ షాప్ నా జీవితంలో దొరికిందంటే నేను ధన్యోస్మి అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఇలాంటి కంపెనీ దొరకదు. ఆ కంపెనీలో అందులో నేను ఉండటం అనేది వెరీ గ్రేట్ఫుల్గా భావిస్తున్నాను గురుజీ. ఎందుకంటే ఒక మనకు తెలియదు అనమాట. సో అంత పెద్ద గ్రేట్ కంపెనీలో ఈరోజు ఉన్నానంటే నాకు నిజంగా ఎలా చెప్పాలని అర్థం కాలేదు. ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు కంపెనీ ఉంటుందా పోతుందా, ఉందా పోదా అని చాలామంది. సో అలాంటప్పుడు మేము కూడా ట్రిప్ వెళ్ళాం, ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు విత్ కంపెనీతో పాటు కంపెనీ ఆఫీసులో పిలిచి అంత మాకు రెస్పెక్ట్ చేసి అక్కడ ఫుడ్ ఏర్పాటు చేసి ఆ రోజు మా టీం పాటు అంతా ఇక్కడ షేప్ అనేది ఉందా లేదా అని నిరూపించాం గురుజీ. అలాంటి స్లైడ్ అనమాట ఈరోజు. నిజంగానే గ్రేట్ఫుల్ చెప్పుకుంటున్నాను ఆ కంపెనీకి. ఎందుకంటే చూడని వాళ్ళకి అర్థం కాదు. మేము వెళ్ళి వచ్చాము కాబట్టి 110% బిలీవ్ చేశాము. ఈరోజు కంపెనీతో పాటు జర్నీ చేస్తున్నాము. అందుకే అచీవ్మెంట్లు కూడా చేస్తున్నాము. ఓకే, నిజంగా ఇంకోటి ఏంటంటే గ్రేట్ మెంటర్షిప్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ గురుజీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నా సపోర్ట్ సిస్టమ్కు, నా మెంటర్స్కు. ఓకేనా, ఎందుకంటే వితౌట్ మెంటర్స్ ఏది కాదు గురుజీ. నిజంగా వచ్చి ఇక్కడ నడిపించే నాయకులు అంటే గ్రేట్ అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర స గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. ఎందుకంటే వితౌట్ గురువులో ఎప్పుడు ఏది జరగదనమాట. గురువు లేని విద్య గుడ్డి విద్య అని హమేష ఎప్పుడూ చెప్తుంటారు కృష్ణయ్య గురుజీ. ఒకప్పుడు మీకు తెలుసు అనమాట, ఏకలవ్యుని స్టోరీ తెలిసి ఉంటుంది. అతను ఒకప్పుడు అయ్యే నువ్వు పనికిరావు, నీ దాకా కాస్ట్ ఈ కాస్ట్ అని తరిమేశారనమాట. సో ఎలాంటి వారికైనా ఒక గురువు అనేది అవసరం కాబట్టి అతను ఒక మట్టి బొమ్మను తీసి మట్టి బొమ్మను పక్కన పెట్టుకుని నువ్వే నా గురువు అని భావించి విలువిద్య నేర్చుకున్నాడు, విలువిద్య నైపుణ్యుడయ్యారు. అందుకంటే వితౌట్ గురువులే ఎవ్వరు ఏది కావాలన్నమాట. ఈరోజు నిజంగా సోమశంకర్ గురు, కృష్ణేమ గురుజీ, బబీస్ గురుజీ, శ్రీశం గురుజీ ఉన్నారంటే వీళ్ళ ద్వారానే ఉంటున్నాను. ఒక ఫుల్ టైం అవడానికి కారణము ఆర్మీ వదిలి వచ్చిన తర్వాత ప్రైవేట్ జాబ్ వదిలి రావడానికి వీళ్ళంతానే కారణం అనమాట. ఈరోజు ఈ షేప్ షాప్లో ఉండే పుణ్యం అనుకుంటాను. ఓకే గురుజీ. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఫుల్ టైం అయ్యేదానికి నాకు అర్థం కాలేదనమాట. ఎప్పుడైతే విజయవాడ మీటింగ్ అటెండ్ అయ్యానో అప్పుడు మన సోమశంకర్ గురుజీతో, కృష్ణ గురితో డైరెక్ట్గా మాట్లాడాను. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆ రోజు ఏ వాక్ అయితే చెప్పారో సక్సెస్ఫుల్ అనేది 100% అవుతుందంటే వదిలి వచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతూ ఉంది. ఓకే, ఇంకోటి గురుజీ, నిజంగా గ్రేట్. ఎందుకంటే మా కూల్ కెప్టెన్ చూడండి, నేను కూడా వచ్చి ఆ జాబ్ చేసేటప్పుడు ఆర్సి రాజు గురూజీ నాకు బిగ్ క్లాప్స్ ఒకసారి రాజు గారికి. ఎందుకంటే సూర్యకాంత్ గురూజీని ఒకప్పుడు సర్వీస్ చేశాము, బట్ మధ్యలో మా కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత రాజు సార్ వచ్చి మా ఊరు కాబట్టి రాజు గురూజీ సాబ్ ఉన్నాడు, మీరు వెళ్ళి బెంగళూరులో ప్లాన్ చెప్పండి అని చెప్పి ఓన్లీ డైరెక్షన్ నంబర్ ఇచ్చేశారు. తర్వాత శ్రీశైలం గురూజీ అండ్ సూర్యకాంత్ గురూజీ నిజంగా నా ప్లాన్ చెప్పడానికి నేను ఇచ్చిన టైం వరకు 2 మంత్స్ తీసుకున్నాను గురూజీ. 2 మంత్ అపాయింట్మెంట్ వెళ్ళాను నేను. కానీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఒక రోజు, ఈ రోజు ఎలాగైనా సాబుని పట్టాలి, ప్లాన్ చెప్పాలి. నేను ఫిక్స్ అయ్యాను, ఈ రోజు టైం ఇస్తాం, ఎలాగో ఇన్ని రోజులు చేసాం మనకు కూడా కాదండి. రాజు గురించి ఎప్పుడూ నాకు చెప్పేవాడు ఒకసారి మీట్ అవ్వండి అని. అదేవిధంగా ఈ రోజు గురించి నిజంగా నాకు ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, నాకు ఎలాంటిది కూడా ఇక్కడ తెలియదు. ఒకప్పుడు పెనల్లో కృష్ణయ్య గురించి చెప్పాడు, టైగర్ నన్ను వెల్కమ్ చేసుకుంటే ఆ వెల్కమ్ చేసుకునే ప్రొసీజర్ కూడా నాకు తెలియదు అనమాట. అప్పుడు కయ్యం సార్ చెప్పేవాడు, కయ్యం నువ్వు వెల్కమ్ చేసుకునేవాడు. సో అలాంటి ఒక అంజాన్ ఆద్మీని నన్ను ఈరోజు ఇంత స్థాయి కంటే మా గురుజీ అనమాట, సూర్యకాంత్ గురుజీ. నేను రూమ్లో ఉండేటప్పుడు కూడా 2 డైరీలు ఖాళీ అయినాయి నాకు. ఎందుకంటే స్కెచ్ చేయడము, గీయడము, ఈ ఐడి ఇక్కడ వస్తుంది, ఇలా వస్తుంది, దీనికి ఇలా చేయాలి అలా చేయాలని నేను ఉంటూ ఉంటూ నేర్చుకున్నాను. సో ఈరోజు నాకు కోచ్ మంచిగా ఎవరైతే ఉండారంటే నిజంగానే వచ్చి నా కోచ్ అన్నీ నాకు నేర్పించా గురుజీ. ఈరోజు ఒక ల్యాప్టాప్ కూడా నేను హ్యాండిల్ చేస్తానంటే నా గురుజీ కారణం అన్నమాట. సో నిజంగా వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీకి. అతను కూల్ మైండ్, మీకు అందరికీ తెలుసు. హమేషా మనం కూడా చెప్తుంటామన్నమాట. ఓకేనా, పేషెన్సీ కా బాపే. కోపం అనేది తనకు రాదు. అందుకే నేను కూల్ కెప్టెన్గా పెట్టుకున్నాను. మా స్మార్ట్ గురూజీ ఆల్రెడీ మీకు తెలుసు, రాజు గురూజీ వచ్చి. రాజు గురూజీ కూడా ఎల్లప్పుడూ నాతో ఉంటాడనమాట. ఓకే సార్, నా పేరు రామచంద్రుడు. ఎడ్యుకేషన్ 10+2. యాక్చువల్లీ నేను 10th గురూజీ +2 ఇచ్చారు. బట్ 30 years ఆర్మీలో చేసిన తర్వాత అక్కడ ఆర్మీ గ్రాడ్యుయేషన్ ఒకటి ఇస్తారు సర్టిఫికేట్. అక్కడింది బెంగళూరు టౌన్ అనమాట. ఓకే, కర్ణాటకలో ఉంటున్నాను సార్. ఇంక చూడండి సార్, బిఫోర్ షేప్ షాప్ అనమాట. ఈరోజు మీరు చూడొచ్చు ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఏం తెలుసా, ఆర్మీ పర్సన్స్ మాత్రం బాగా సక్సెస్ అవుతారు, బాగా సక్సెస్ అవుతారంటారు. ఎందుకు సక్సెస్ అవుతారు, ఇందుకే సక్సెస్ అవుతారు సార్. చూడండి, ఈరోజు సియాసిన్ గ్లేసియర్లో కావచ్చు 17,721 ఫీట్లో హైట్లో, ఓకేనా, -50 degrees వర్క్ చేశాము.
రాజస్థాన్లో 50 డిగ్రీ టెంపరేచర్లో చేశాము, కానీ ఏ స్థాయికి ఎక్కడైనా మేము తట్టుకోగలము. 7 to 8 hours వితౌట్ ఫుడ్లో కూడా ఎక్సర్సైజ్ చేపిస్తారు. కానీ అలాంటి కఠినమైన కష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టి ఈరోజు సేఫ్ షాప్ మాకేం అంత ఇబ్బంది అనిపించలేదు సార్. అవునా? ఈరోజు కూడా ప్రపంచం మీదుగా ఎత్తైన ప్లేసుల్లో ఏ ఆర్మీ చేస్తుందంటే ఓన్లీ ఫర్ ఇండియన్ ఆర్మీనే మనకు అంత హైయెస్ట్లో వచ్చి గ్లేసియర్లో వచ్చి డ్యూటీ చేసేది. మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే అంత కఠినమైన పరిశ్రమ నుంచి వచ్చాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలాంటివంతా మేము అక్కడ చూసాము. కచ్చిబుజ్జిలో అప్పుడు భూకంపం అయినప్పుడు కావచ్చు అటెండ్ చేశాము. కొన్ని కొన్ని కష్టాలు ఎదుర్కొచ్చాము కాబట్టి ఈరోజు సేఫ్ షాప్ అంత కష్టం అనిపించలేదు. ఎవరికైతే టేబుల్ డెస్క్ మీద నుంచి వచ్చారో వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ట్రైనింగ్లో కూడా గురూజీ అప్పుడు చెప్తుంటారు, 60 మంది మేము ఒక బ్యాచ్ పెట్టయితే 30 మంది పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు బిఫోర్లో వాళ్ళు ఆర్మీకి రాకముందు వాళ్ళు కష్టపడిన అప్పుడు ఆ డిసిప్లిన్ మనకు తెలియదు. అచానక్ నేను ఆర్మీలో వచ్చిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ గురించి, నేను ఆర్మీలో వచ్చిన తర్వాత ఒక సీనియర్ని హలో అనేసాను. హలో అని దానివల్ల అర్ధ గంట తీసుకున్నాడు లెక్చరు. నువ్వు హలో ఎలా చెప్తావు నువ్వు మిలిటరీలో, సార్ అని పిల్ల ఒక్క నంబర్ అయినా. ఆ డిసిప్లిన్ ఇంతవరకు మాకు గురూజీని వచ్చింది. అక్కడ సార్ అంటాము, ఇక్కడ వచ్చి గురూజీ అంటాము. సో ఆ యొక్క డిసిప్లిన్ ఇప్పుడు కూడా ఖాయం చేసుకుంటేనే మనము సక్సెస్ అనే గురించి. ఇలాంటివన్నీ మనకు ఆర్మీలో సర్వీస్ చేసినప్పుడు గ్లేసియర్ కావచ్చు. సో బిఫోర్ సేఫ్ షాప్ ఫ్యామిలీ గురించి, మా ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ మై స్వీట్ ఫ్యామిలీ, కొడుకు కోడలు, మనవడు మనవరాలు, కూతురుకు ఒక మనవరాలు. సో హ్యాపీగా ఉంది ఫ్యామిలీ. నెక్స్ట్ గురించి ఆఫ్టర్ షేప్ షాప్ గురించి, అమ్మా టర్నింగ్ చూడండి, దుమాదాం తరిగేసి అయిపోయింది. ఆ ఫోటోలు లేవు. మా గురించి ఉంటాడు డైరెక్షన్. స్టూడియోలోకి వెళ్తే అక్కడ అడిగాడు, ఈ డైరెక్టర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పాడు మా సూర్యకాంత్ గురించిని. ఇలా కూర్చో సార్, ఇలా చేయబెట్టు, అలా చేయబెట్టు, అమ్మ అంత డైరెక్షన్ నాకు ఇచ్చాడు కాబట్టి నిజంగా ఆ ఫోటోలు ఈరోజు అదిరిపోయింది అనమాట. మా సొంతంలో అడిగితే నువ్వేనా అని అడుగుతారు. సో అలాంటిది సేఫ్ షాప్ పుణ్యమని ఈ నుంచి మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతా ఉంది. ఇది చూడొచ్చు గురించి. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ షేప్ షాపు ఇంత పెద్ద గ్రేట్ మెంటర్స్తో కూర్చో అలాంటి మన వెన్యూలు కావచ్చు, బంగారుపేటలో చేసిన టీం అనమాట, లవ్లీ టీము. ఇక్కడ మన హోటల్లో చేసేస్తాము. అంతకుముందు ఎక్కడ గురించి మనం ఏదో రాజస్థాన్లో వచ్చి ఆ ఎడారిలో వచ్చి జిల్లేడు చెట్ల కింద పడుకునే వాళ్ళము. ఈ రోజు లైఫ్ స్టైల్ చూస్తే ఎలాగో ఉందన్నమాట. ఆ, అప్పుడు ఎందుకంటే నైట్ తెచ్చి వదిలేస్తారు గురించి, 1 1 o'clock 2 o'clock దొరికితే అప్పుడు ఏదో బెడ్ వేసుకొని పొద్దున్న లేస్తేనే అది శ్మశానమా, అది ఆ జిల్లేడు చెట్ల ఇసుకాన్ని కనిపిస్తుంది. అలాంటంతా జీవించి వచ్చాం కాబట్టి ఈరోజు ఈ స్టైల్ ఎలా ఉంది చూడండి. ఆర్మీ పర్సన్ అందుకే తట్టుకోగలుగుతారు. అక్కడ మన రాష్ట్రపతి భవన్లో ఉండడానికి రెడీ, జిల్లేడు చెట్ల కింద ఉండడానికి రెడీ, మంచి ఫుడ్ స్టార్ హోటల్లో తినడానికి ఆ సిచ్యువేషన్ మనము ఆడిట్ అయిపోయినాం అనమాట. అందుకని ఈరోజు ఆ డిసిప్లిన్ వస్తుంది కాబట్టి మంచి లవ్లీ టీం గురించి. ఓకే, మై అచీవ్మెంట్ గురించి చూడు గురించి, నాకు ల్యాప్టాప్ అనేదే తెలియదు. ఫస్ట్ లెనోవో కొన్నాను మా గురుజీ ద్వారానే. ఓకేనా? ఏదో ఒకటి వచ్చిన గురుజీ ద్వారానే. ఈరోజు చూడండి యాపిల్ ఎలా యూజ్ చేస్తున్నాను, ఆ స్టైలు, ఆ లైఫ్. అందరూ అడుగుతున్నారు, అమ్మ ఈ ల్యాప్ కూడా మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే M2 యూజ్ చేస్తున్నావా, నీకేం అవసరమా అవసరం, సేఫ్ షాప్లో చెప్పాను అవసరమేని. సో ఈ విధంగా మనము వచ్చి మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ మొబైల్ కొన్నాను 1,13,000 పెట్టి యాపిల్. టోటల్గా ఇప్పుడు యాపిల్ ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ మై అచీవ్మెంట్ గురించి ఒక కారు కూడా కొన్నామన్నమాట. కారు ఉంది ఇంట్లో. మనీ అన్ని అచీవ్మెంట్స్ అవుతా ఉంది. నెక్స్ట్ గురించి ట్రిప్ అని చెప్పుకోకపోతే గురించి నా లైఫ్లో ధన్యోసమైంది ఏదంటే ఫస్ట్ 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 థాయిలాండ్ వెళ్ళామన్నమాట. అప్పుడు ట్రిప్ ఇలా కూడా ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది గురించి. నిజంగా ఎందుకంటే చూడండి, నేను రాజస్థాన్లో సర్వీస్లో ఉన్నప్పుడు అప్పుడే వచ్చి అజ్మీర్లో చేయించాను పాస్పోర్ట్. బట్ నో, బెకార్ అయిపోయింది, ఎక్కడ యూజ్ కాలేదు. కానీ షేప్ షాప్ పుణ్యమని షేప్ షాప్లో వచ్చిన తర్వాత పాస్పోర్ట్ టప్పాలు టప్పాలు థాయిలాండ్ ట్రిప్ ఇలా గురూజీతో పాటు ఆ టైం కృష్ణ గురూజీ ఉంటే ఇంకా ఇంకా చెప్ప అవసరం లేదు. అబ్బా ఒక్క ఫోటో వదిలేదు కాదు, అంత ఎంకరేజ్ గురూజీ, అంత గైడ్ చేస్తామంటే లైఫ్లో. సో అలాంటి మెంటర్స్తో పాటు నేను కూడా ట్రిప్ వెళ్ళడం అనేది చాలా హ్యాపీ ఉంది గురూజీ. ఎందుకంటే మనం అంతవరకు చూడలేదన్నమాట. ఇలాంటి చూడండి మెంటర్స్తో పాటు మనము ఎయిర్పోర్ట్లో కావచ్చు, మన నాగేశ్వర నాయుడుతో కావచ్చు, గురూజీలతో కావచ్చు, బ్రహ్మాండంగా గురూజీ ఫ్లైట్లో ఎంత ఎంజాయ్ చేశామంటే ఇంకా చెప్పనవసరం లేదు. అలాగ ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ హిస్టారికల్ ట్రిప్ కూడా గురించి విత్ ఫ్యామిలీ. ఇప్పుడు చూడండి, నేను 30 years ఆర్మీలో సర్వీసు, కానీ అక్కడెక్కడ అవకాశం దొరకలేదు. ఈరోజు చూడండి, విత్ ఫ్యామిలీతో పాటు 8 కంట్రీలు సార్. స్విట్జర్లాండ్, ప్యారిస్, జర్మనీ, థాయిలాండ్, స్కాట్లాండ్, లండన్. అసలు ఫస్ట్ పేరే తెలియదు అనమాట మనకు. అలాంటిది ఈరోజు చూడండి, మీరు డిస్నీ ల్యాండ్ మీరు ఓన్లీ టీవీలో చూసింటారు కరెక్టా. అంత టెంపరేచర్లో అంత ట్రిప్ ఎంజాయ్ చేసాము. సేఫ్ సాఫ్ చూడండి. ఓకే, లార్జెస్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ అక్కడ కూడా అటెండ్ చేసాము. ఏఫిల్ టవర్ అంతా అంటున్నారు కదా. ఆ, నేను ఫస్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నువ్వు చూస్తాంలే చేస్తాం నేను. ఏఫిల్ టవర్ గురించి ఆ రోజు ఉన్నాడు, అక్కడ పోయి సెల్ఫీ తీసి పంపాము. అక్కడ నుంచి వీడియో కాల్ చేసాము. వచ్చిన వెంటనే ఐడియా పడింది, పడుతుంది సేఫ్ షాప్లో 100%.
ఇప్పుడు ఇప్పుడు ప్లాన్ చెప్పండి, ఇప్పుడు రారు. మన అచీవ్మెంట్స్ చేసిన తర్వాత 100% వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎంతమంది మా రిలేషన్లో కూడా ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి. ఒక వీడియో మీరు వినే ఉంటారు, గురూజీకి మా మేడం చెప్పింది, మా రిలేషన్ అంతా అంత హ్యాపీగా ఉన్నారు గురూజీ, ఎవరు సాధ్యం కాదని. ఎవరు తీసుకెళ్తారు ఐఫిల్ టవర్కి? ఎవరు తీసుకెళ్లరు. ఓన్లీ షేప్ షాప్ పుణ్యం అనేసి షేప్ షాప్ అనేది సాధ్యం అవుతుంది. మీరు బయట గురూజీ చెప్పినట్టు ఎంత డబ్బులు పెట్టినా కూడా అవ్వదు సార్. బట్ బిలీవ్ చేసినాం కాబట్టి ఈరోజు అచీవ్ అయింది. ఓకే, చూడండి ఇప్పుడు లేటెస్ట్గా లండన్ వెళ్ళి వచ్చాము. లండన్ ట్రిప్ ఈ విధంగా ఉంది అనమాట. ఇవన్నీ లండన్ పోర్ట్లో బీబీసీ కావచ్చు, చూడండి మా మెంటర్ నాగేష్ నాయుడు టైగర్ ఎలా ఉన్నాడు. ఈ విధంగా అక్కడ గార్డ్ కావచ్చు పోర్ట్ దగ్గర, ఇదంతా తీసుకున్నాం సార్. ఇక చూడండి లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్ లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్, చిన్న పిల్లలకు మనం వినిపిస్తూ ఉంటామే. కానీ ఈ రోజు బ్రిడ్జ్ కాడికి వెళ్ళి విత్ మెంటర్స్ వికాస్ గురించి కావచ్చు, చూడండి ఎలా ఫోటో ఉంది అని. ఇదంతా ఎందుకు సాధ్యమైంది అంటే ఓన్లీ సేఫ్ షాప్ వల్లనే సాధ్యమవుతుంది. బయట ఎక్కడ కుదరదు అనమాట. నార్మల్ విషయమా లండన్ బ్రిడ్జ్ వెళ్ళడము? ఎవరికీ కుదరదు. గ్రేవాల్ గురించి చూడండి, ఎంత హ్యాపీగా. ఆ హ్యాపీనెస్ సపరేట్ ట్రిప్ అంటే. ఓకే గురుజీ. నెక్స్ట్ గురుజీ నా చెక్ కావచ్చు అండి, నా ఫస్ట్ గురుజీ, నా ఫస్ట్ చెక్ క్యూఎస్సీ అమౌంట్, అది గ్రేట్ మా ఆర్సి రాజు గురుజు గారే చేయించాడనమాట క్యూఎస్సీ. నిజంగా క్యూఎస్సీ కూడా నేను ఎవరిని చేయలేదు గురుజీ. ఓకే, 6677 నా ఫస్ట్ చెక్. అప్పుడు నాకు ప్లాన్ చెప్పినప్పుడు గురుజీ అన్నాను, వారానికి ఎవరు 2 లక్షలు ఇస్తారు, నమ్మలేదు. కానీ ఒకప్పుడు నాకు కూడా అర్థమైంది మళ్ళీ తర్వాత గురించి. ఫస్ట్ చెక్ అనమాట. తర్వాత 13,875 వచ్చింది. ఆ తర్వాత 38,000 వచ్చింది, 69,000 వచ్చింది, నెక్స్ట్ 1,05,000 వచ్చింది, నెక్స్ట్ బిగ్ చెక్ 1,30,000 వచ్చింది గురించి. నెక్స్ట్ గురించి మీ పుణ్యమని షార్ట్లీలో వచ్చిన ఈతర కూడా కంప్లీట్ 4.5 లక్షలు కూడా చెక్ తీసుకుంటాను గురించి మీ ఆశీర్వాదంతో. నెక్స్ట్ గురుజీ నా ఫస్ట్ ప్లాన్ గురుజీ. గురుజీ ఆ రోజు వచ్చాడు, ప్లాన్ చెప్పాడు, అర్థమైంది. గురుజీ చెప్పినట్టుగా ఆ రోజు కూడా నేను కూడా ప్లాన్ విన్నాను. సరే మనం అప్పుడు ఎవరు కానీ మెంటర్స్ కానీ, అప్పుడు మనము డైరెక్టర్స్ కానీ కంపెనీ కానీ చూడము. ఓకే, ఒక బిలీవ్ మీద మనం ఏం చేసాము, బిలీవ్ చేస్తాము. మన ఫ్రెండ్స్ రిలేషనో మన బంధువులు ఎవరో మనకు చెప్తారు ప్లాను. ఆ రోజు బిలీవ్ చేసి తల ఊగొట్టాను కాబట్టి ఈ రోజు ఇంత లెవెల్లో వచ్చాను. ఇంతమంది టీం అయింది గురించి. ఎమరాల్డ్ అంటే నార్మల్ విషయంగా 2,500 to 3,000 టీం ఉంది ఇప్పుడు కింద. ఆ ప్లాన్ విన్నాను. తర్వాత ఏకదం గురుజీ నిజంగా క్యూఎస్సీ తీసుకున్నాను మన గురుజీల చేతుల మీదుగా. శ్రీశైలం గురుజీ, బబీస్ గురుజీ, భగిని హోటల్ ఇందిరానగర్లో. ఆ తర్వాత ప్లాను క్యూఎస్సీ నుంచి ఏకదం టోపాజ్ వరకు వచ్చాను గురుజీ. ఈరోజు ఎమరాల్డ్ లెవెల్లో ఉంటారు. నేను గ్రేట్ఫుల్, వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటాను షేప్ షాప్కి. ఓకే గురుజీ, ఇది ప్లాన్స్ గురుజీ. నిజంగా గురుజీ ప్లాన్కి మాత్రం నేను హార్డ్వర్క్గా సొంతంగా వెళ్తాను, మనస్ఫూర్తిగా దిగుతాను. ఓకే, ఎక్కడ పడితే అక్కడ వచ్చి నేను ప్లాన్లు చెప్తాను గురుజీ. మొత్తం ప్లాన్లు గురుజీతో 2 వీలర్లో వెళ్ళాము, బస్సులో వెళ్ళాము, మెట్రోలో వెళ్ళాము. ఈ విధంగా ప్రతి ఒక్క చోట మేము వచ్చి బైక్, కొందరు ఇప్పుడు ఎంత కారు ఉంటేనే అంటారు. సోమ్ గురుజీ కూడా ఆ రోజు చెప్పారు గురుజీ, టౌన్లో మ్యాక్సిమం వచ్చి 2 వీలర్ యూజ్ చేయండి అంటున్నాడు ట్రాఫిక్ వల్ల. కాబట్టి ఆ రోజు ప్లాన్లో వెళ్ళాము గురుజీ. నెక్స్ట్ టూల్స్ గురుజీ, 100% ఏదైతే ఉంది నేను టూల్స్ వచ్చి తెప్పిస్తాను గురుజీ. నా టీంలో 100% టూల్స్ ఉంది. ఫామ్స్ కావచ్చు, శుభారంభ కావచ్చు, ప్లాన్ ఫోల్డర్, ఈ విధంగా వచ్చి మొత్తమే వచ్చి నేను టూల్స్ కూడా యూజ్ చేస్తుంటాను గురుజీ. నెక్స్ట్ మై లవ్లీ కోర్ టీమ్ గురుజీ. ఈరోజు నిజంగా చెప్పాలంటే గురుజీ, నాకు మాధవి మేడం కావచ్చు, నాగేశ్వర గారు రెండు రెండు కళ్ళు అన్నమాట. ఈ విధంగా వచ్చి నాగేశ్ నాయుడు, మాధవి మేడం దొరకడం చాలా అదృష్టం అంట. వాళ్ళ కింద టీం కూడా గురుజీ, రేణుకా మేడం కావచ్చు, మహేశ్వరి మేడం కావచ్చు, జాకిరు, భాగ్యలక్ష్మి, జునైదు, నెక్స్ట్ వచ్చి రేణుక, నెక్స్ట్ ఇంకా ఎంతోమంది ఉన్నారు గురుజీ. నవనీత మేడం కావచ్చు, అశ్విని, అందరూ ఫోటోలు చేయలేదు. నాగేంద్ర కావచ్చు, జాకిర్ కావచ్చు. ఈ విధంగా ఇక్కడ గురుజీ లోకనాయ్ నాయుడు కావచ్చు, మురళి, రామన్ సాబు, అన్సమ్ మేడం కావచ్చు, గీతా మేడము, నెక్స్ట్ వచ్చి మన కల్పన మేడం కావచ్చు. చాలామంది గురించి ఇంకా చాలామంది టీం మంచిగా ఉండాలన్నమాట. సిఎస్ఐడి కావచ్చు, ఆశా మేడం కావచ్చు, ముబిన్ మేడం కావచ్చు, సరిత, శోభ, ఇలాంటి మొత్తం టీం మంచిగా టీం రెడీ అయిన గురించి. సో నిజంగా 100% గురించి నా టీం అయితే నేను చాలా లవ్లీ చేస్తున్నాను, చాలా ప్యార్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మంచి ఒక టీం ఉందంటే మీరు చెప్తారు గురించి, ఎంత టీం ఉన్నా మనకు అందులో కోర్ లీడర్ ఎంత ఉండాలనేది ముఖ్యం మనకు. అలా ఆ విధంగా వచ్చిన లవ్లీ టీం గురించి. నిజంగా గురించి మాకు ఫస్ట్ మెంటర్షిప్ అనేది తెలియదు గురించి. ఫోటో చూస్తే ఒకప్పుడు, నేను ఇప్పుడు చూసుకొని నేనే నవ్వుకుంటా ఉంటాను. ఎందుకంటే సూర్యకాంత్ గురించి నేను చాలా మకరా చేసేవాడిని. నిజంగా అందరికీ ఇప్పుడు చెప్తున్నాను, ఐడియా చేశాను. కానీ సూర్యకాంత్ గురించి ఫోన్ చేసి కూడా ఫోన్ తీసేవాడిని కాదు. మళ్ళీ అతను ఏం చేస్తాడంటే రాజు గురించి ఫోన్ చేస్తాడు, రాజు గురించి ఇటు ఫోన్ చేస్తాడు, సార్ కొద్దిగా అటెండ్ అవ్వండి, చేయండి, అతనితో పాటు వెళ్ళండి అంటాడు. అప్పుడు సూర్యకాంత్ గురించి ఒక రోజు నైట్ నేను ఇంట్లో వండుకోవడం లేదని చెప్పాను. అప్పుడు తిరుమల పోయి వచ్చాను. అయితే ఇట్లా మనకు మిలిటరీలో సిఓ సాబ్ లాగా వచ్చి, "ఓ సాబ్ ఇక్కడ కృష్ణయ్య గురుజీ అని వస్తారు మీ ఇంటికాడికి, మీరు కనిపించి రమ్మను, ఏమైంది" అన్నాను.
అప్పుడైతే సరే వచ్చాడు, అప్పుడు లుంగిలో ఉన్నాను అనమాట. వచ్చాడు కిందికి, పాపం గురూజీ పైకి కూడా రాలేదు. ఎందుకంటే అప్పుడు డిసిప్లిన్ తెలియదు మనకు. ఆర్మీ డిసిప్లిన్ తెలుసు కానీ ఇక్కడ మనకు సిస్టమ్ అనేది ఏమి, మెంటర్ అనేది ఏమి, అప్లైన్ ఏంటి ఏంటి డౌన్ తెలియదు అనమాట. సో తెలియనప్పుడు వెళ్ళాను. ఏదో గురూజీ అందా చెప్పాడు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఓకే గురూజీ అయ్యింది అని చెప్పాను. అప్పుడు అన్నాడు చూడండి, అప్పుడేమో పెద్ద నేనే హీరో లాగా ఆ నడుము పైన చేతులు పెట్టుకొని నువ్వేం చెప్పేది నేనే విధానం అన్నట్టుగా యాక్షన్గా చూడండి అలా ఉంది అనమాట. సో ఏదో ఆ గురూజీ అసలు మా సూర్యకాంత్ గురించి ఎప్పుడు ఫోటో పట్టాడని కూడా విషయం నాకు తెలియదు, పట్టేశాడు. సో ఈ రోజు నిజంగా సారీ గురించి మీకు ఆ రోజు గమనించలేకపోయినా ఇంటికి పిలిచి ఒక టీ కూడా మీకు తాగించలేదు, ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట. ఎప్పుడు కానీ ఏదో ఒకటి గురూజీ హోటల్లో స్టే చేస్తే కూడా నేను గురుజీ దగ్గరికి వెళ్తాను, ఒకటి నేర్చుకుంటాను ఆ పాయింట్ అనేది. ఎందుకంటే అంత మనకు హార్టబుల్గా నేర్పిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇది టీం గురించి. ఎందుకంటే ఒకసారి మనకు టీంలో ఎట్లా చిత్తూరులో ఫంక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ డ్రెస్ కోడ్ అనేది ఎంత నేర్పిస్తుందంటే మనకు చాలా లవ్లీ టీం గురించి అంతా. అంత డ్రెస్ కోడ్ నేర్పిస్తుంది. బయట ఎక్కడ కుదరదు అనమాట. బయట ఏమంటే ఒకరిని తొక్కితేనే ఇంకోటి పైకి వస్తాడు, కానీ షేప్ షాప్లో అవే కాదు. ఇంకోటి గురించి ఎందుకు సక్సెస్ ఆర్మించండి, సక్సెస్ అనేది వచ్చి ఒక విజయం అనమాట. ఏ గేమ్లోనా తీసుకోండి మీరు, హాకీయా ఫుట్బాల్ టోర్నమెంట్ ఏది తీసుకున్నా ఒకటి విజేత ఉంటాడు, విన్నర్ ఉంటాడు, ఒక రన్నర్ ఉంటాడు. ఒకరు ఓడిపోయే వాళ్ళు ఉంటారు, ఒకరు గెలిపి ఉంటారు, కరెక్టా? గెలిచే వాళ్ళు ఏం చేస్తారు, హ్యాపీగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు కొంచెం ఫీలింగ్గా ఉంటారు. కానీ ఓన్లీ ఒక్క షేప్ షాప్ మాత్రమే అందరూ దీంట్లో విజయం సాధించవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ సక్సెస్ దొరుకుతుంది. ఓకేనా గురుజీ? ఏ సక్సెస్ఫుల్ టీమ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మెనీ హ్యాండ్స్ అండ్ వన్ మైండ్. గురుజీ ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, నిజంగా నాకు ఇది అర్థమైంది గురుజీ. మనం జెంటిల్ మ్యాన్ ఎలా కావాలి, ఎలా మనం బిజినెస్ మ్యాన్ కావాలి, అండ్ లైఫ్ స్టైల్ చూస్తుంటే ఆ ఛత్రి కావచ్చు, సూట్ ల్యాప్టాప్ బ్యాగ్ కావచ్చు, చూస్తుంటే ఆ డబ్బులు కావచ్చు, చూస్తే మనకి ఎందుకంటే మనం చూడండి మన హ్యాండ్ ఎంతమంది మన దగ్గర ఉన్నా హ్యాండ్స్ ఉన్నా కానీ ఒక్క మైండ్లో మనం వర్క్ చేయాలి. మన మెంటర్ దీని మీనింగ్ ఏమంటే మన మెంటర్ ఎవరైతే ఉన్నారో మెంటర్ ఏది చెప్తారో మెంటర్ ద్వారా పని అన్న పూర్ణచంద్ర గురించి కూడా ఒక స్లైడ్ మీకు చూపిస్తాను, మీరు చూసే ఉంటారు. ఓన్గా ఏదేదో పెట్టేశాడు బుక్ స్టాల్ అది ఇది పెట్టేసి కానీ సక్సెస్ కాలా. బట్ ఎప్పుడైతే మెంటర్ చెప్పారో ఇటు కాదు టైగర్ ఇటు వెళ్ళు అంటే ఆ దారిలో వెళ్తేనే మనకు 100% సక్సెస్ అనేది వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నేను తోపుకాను తురుముకాను నేను చేస్తానంటే ఇందులో కాదు. ఇప్పుడు నేను కూడా వచ్చే నేను సుబ్దార్ మేజర్ని, నేను మిలిటరీ సుబ్దార్ని అది ఇది అనుకుంటే నో, కాదనమాట. సిస్టమ్ ఏది చెప్తుంది, మెంటర్ ఏది చెప్తుంది, మనం ఏ బిజినెస్లో ఉన్నాము, నెట్వర్క్ మార్కెటింగ్ పాలసీ మనకు తెలియదు అనమాట. రోజు రోజుకు ఒక పాయింట్ నేర్చుకోవాలి, కరెక్టా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం చేస్తా అంటే ఇట్స్ ద బెటర్ టు గో స్లో ఇస్ ద రైట్ డైరెక్షన్ దెన్ గో టు ఫాస్ట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అంటే చూడండి, మనం ఎంత వేగంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్తామో అది కాకుండా మనము ఎంత స్లోగా వచ్చి మంచి డైరెక్షన్ వెళ్తే అది మనకి మంచిది. అదనమాట. నెక్స్ట్ యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ అగైన్ స్టాప్ దట్. ఇప్పుడు మనకేమంటే కొంతమంది వస్తాము చేస్తాము డౌట్ కేసు అనమాట. మనం అవుతామా కాదా, చెక్ వస్తుందా కాదా, టీం వస్తారా, 100% అన్నీ వస్తారు. మనం బిలీవింగ్ చేయాలి. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ అని, మన లైఫే ఒక బిలీవింగ్. మనం ప్రతి ఒక్కటి నమ్మకమైనే మన లైఫ్ జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ క్యాట్ మీరు చూస్తున్నారు, నీటిలో దాని ఫిగర్ చూస్తుంది. నేనైనా కాదా, నేనైనా కాదా, నాదే కాదా అని ఆ డౌట్ కేసు అని ఉంటూ డౌటీశ్వరులు ఎప్పుడు కోటీశ్వరులు కాలేరు. గురుజీ రమేష్ ఎల్లప్పుడూ చెప్తా ఉంటాడు. కాబట్టి మనం బిలీవ్ చేయాలి. ఏం చేసినా మనకు ఇంతమంది చేస్తున్నారంటే మన కళ్ళు, ఇంకోటి మనకి ఇంతమంది అచీవ్మెంట్ చేసుకొని మన ముందు ఉండాలంటే మనం 100% చేయొచ్చు. అదే నమ్ముకొని మేము పోతున్నాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు గురుజీ, నాది సారీ గురుజీ. నెక్స్ట్ నా డైమండ్ డేట్, ఒక్క సెకండ్ గురుజీ, స్లైడ్ మిస్ అయింది. నా డైమండ్ డేట్ గురుజీ 30 December 2026 గురించి. నెక్స్ట్ ఇయర్ 100% నా డైమండ్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ మై డ్రీమ్ కార్ గురించి రిలీజ్ 30 January 2028కి వచ్చి రేంజ్ రోవర్ గురించి. ఇది తగ్గేదే లేదు, ఇది ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది అనమాట కారు. నెక్స్ట్ వచ్చి గురించి మై డ్రీమ్ హౌస్ గురించి 30 January 2030 గురించి. ఇది వచ్చి ఇది కూడా గురించి ఇప్పుడే మేము ప్లాన్ చేసి ఆల్రెడీ నాగరత్న రెడ్డి గురించి ప్లాన్ చేశాను అనమాట. ఇది సపరేట్గా ఒక డైమండ్ కాలనీ ఉంటుంది గురించి, ఓన్లీ ఫర్ డైమండ్సే వస్తారు అందులో, ఎవరికి నాట్ డైమండ్ అయినారా ఎంట్రీ. సో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం గురించి, 100% చేసి చూపిస్తాం గురించి. నెక్స్ట్ టీమ్ అచీవ్మెంట్ గురించి, టార్గెట్ అచీవర్స్ గురించి ఇంతవరకు వచ్చి మ్యాక్సిమం వచ్చి నా టీంలో 45 మంది దాకా వెళ్ళొచ్చారనమాట. నెక్స్ట్ మొబైల్ యాపిల్ గురించి 10 మంది అచీవ్ చేశారు. ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ 7 మంది.
టూ వీలర్ వచ్చి 12 మంది తీసుకున్నారు గురుజీ. అంతా లేడీస్ స్కూటర్లు గిట్ల మీకు ఆల్రెడీ ఫోటోలు పెట్టాను. నెక్స్ట్ కార్లు వచ్చి 6 మంది తీసుకున్నారు గురుజీ. ఇది ఇంకా ఇంక్రీస్ అవుతుంది గురుజీ. ఇప్పుడు షార్ట్ లైన్లో వచ్చి నెక్స్ట్ అంతా బుకింగ్ జరుగుతుంది గురుజీ. నెక్స్ట్ గురుజీ మై సక్సెస్ పాయింట్ ఏదైనా ఉందంటే గురుజీ, నెక్స్ట్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చి సేఫ్ షాప్ గురుజీ. ఫస్ట్ ప్రియారిటీ సేఫ్ షాప్, తర్వాతనే అన్నీ వచ్చి ఎనీ కండిషన్ మస్ట్ 3 to 5 ప్లాన్స్ ఇన్ ఏ డే గురుజీ. అది గ్రూప్ మీటింగా సింగలా కాకపోతే ఎలాగైనా వచ్చి 3 to 5 ప్లాన్స్ అవుతుంది గురుజీ. ఎవరి రిపోర్టు యాక్టివ్ అప్లైన్ గురుజీ. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 100% నేను అప్లైన్తో మాట్లాడుతూ ఉండగా ఎవరి సిస్టమ్ యాక్టివిటీ మస్ట్ అటెండ్ ఎనీ కండిషన్ గురుజీ. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా 100% వెళ్తాను గురుజీ. లాస్ట్ టైం చిత్తూరులో వెళ్ళి అటెండ్ చేసి వచ్చాను అనమాట. ఎవరిడే మస్ట్ బి స్పీక్ విత్ ఇన్ 20 లీడర్స్. నా లీడర్తో టీంతో మాట్లాడుతూ ఉంటాను గురుజీ. ఎవరిడే మీట్ న్యూ జాయినింగ్ టీమ్ గురుజీ. ఎఫ్ఐఎం కావచ్చు, వాళ్ళకి టూల్స్ 100% ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కార్డినెన్స్ 100% నేను ఫాలో చేస్తాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్స్ గ్రేట్ మెంటర్స్, థ్యాంక్స్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్స్ రాయల్ టైగర్ టీమ్, థ్యాంక్స్ సేఫ్ షాప్ గురుజీ.